ఈరోజు నేను కువైట్ వాళ్ళకి చేసే పాస్తా ఏ విధంగా చేస్తానో, నేను ఏ విధంగా చేస్తా కువైట్ వాళ్ళకి అనేది ఈ వీడియోలో క్లియర్గా అయితే ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే పాస్తా అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఒకవేళ నచ్చి మీరు కూడా ట్రై చేయొచ్చు, అందుకు ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయొద్దు అంటున్నాను. అలాగే నాకైతే నచ్చుతుంది ఈ పాస్తా బాగా. మీరు కూడా ఒకవారు ట్రై చేసి తిన్న తర్వాత ఏదైనా మీకు కూడా నచ్చుతుంది, మీరు కూడా ఇష్టపడతారు. అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంటున్నాను. నేను మీ కడప అబ్బాయి. చూడండి, ఈరోజు నేను కువైట్ వాళ్ళకి వచ్చేసి పింక్ పాస్తా అయితే చేస్తున్నాను. ఈ పాస్తా ఏ విధంగా చేస్తా కువైట్ వాళ్ళకి అనేది వీడియోలో క్లియర్గా ఉంటుంది, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు కూడా ట్రై చేయండి, పాస్తా అయితే సూపర్గా ఉంటుంది టేస్ట్. దీనికి వచ్చేసి నేను బటర్ అయితే కన్నా ఒక 50 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. ఈ బటర్ అయితే కన్నా ఒక దవరాలో వేసినాను కదా. ఈ బటర్ కొంచెం వేడైన తర్వాత, కొంచెం కరిగిన తర్వాత ఒక ఎర్రగడ్డ అయితే వేస్తాను దీంట్లో. ఎర్రగడ్డ వేసిన తర్వాత నేను దీంట్లో వచ్చేసి ఒక మ్యాజిక్ క్యూబ్, అలాగే వచ్చేసి ఒక టమాటా పేస్ట్, ఒక స్పూన్ వచ్చేసి మిరియాల పొడి, ఇవైతే వేస్తాను. ఒక పక్క వచ్చేసి పొయ్యి మీద నీళ్ళు అయితే పెట్టాను కదా, దీంట్లో అయితే కన్నా ఇది మక్రోనియా కోసము, అదే ఇప్పుడు మన పాస్తా వేసే మక్రోనియా. ఈ నీళ్ళు వేడయ్యేటప్పుడు దీంట్లో అయితే కన్నా ఒకటిన్నర స్పూన్ అయితే కన్నా ఉప్పు అయితే వేస్తాను. ఒకటిన్నర స్పూన్ అంటే కన్నా నేను అందాజు ప్రకారం నేను తీసుకునే స్పూను, మీకు టేస్ట్కి ఎంత కావాలో అంత ఉప్పు అయితే వేసుకోండి. నేనైతే కన్నా దీంట్లో మనం నీళ్ళు ఎసురు కాగేటప్పుడు ఒక స్పూను నూనె వేసుకుంటే కానీ ఒక మక్రోనికి ఒకటి కరుచుకోకుండా బాగా పొడి పొడిగా వస్తాయి. నేనైతే వేయను నూనె, ఎందుకంటే వేసిన అంటే నేను కలబెడతానే ఉంటాను, ఆ విధంగా కరుచుకోవందుకు. నేనైతే ఒకటిన్నర ప్యాకెట్ అయితే చేస్తున్నాను. ఇదే విధంగా నేను చేసే విధంగా అయితే కన్నా మీరు కూడా చేయండి, టేస్ట్ అయితే బాగుంటుంది. టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నేనైతే కన్నా చాలా రిక్వెస్ట్గా అయితే చెప్తున్నాను, ట్రై చేయండి అని. పాస్తా అంటే కన్నా బాగా డైట్ చేసే వాళ్ళకి, మామూలు నార్మల్ కూడా ఎప్పుడు మనం ఒకేలాగా అన్నం అది చేసుకొని ఇదే ఎక్కువ తింటాం కదా, ఇలా ఈ విధంగా కూడా ఒక ట్రై చేస్తే కన్నా బాగానే ఉంటుంది. అదే వెరైటీగా ఏదైనా మనకి ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడు అందుకు నేను చేసే విధానం ప్రకారం, నేను చెప్పిన విధానం ప్రకారం చేసుకుంటే కన్నా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇవి నేను వేసిన కదా మక్రోనియా, ఆ మక్రోనియా నేను ఆ విధంగా కలపెడతానంటే మాకు ఒకదానికి ఒకటి కలుసుకోకుండా, ఎందుకంటే మనం ఎసురు ఖాళీ నీళ్ళలో వేసినాం కదా, ఎసురు కాగేటప్పుడు మనం కలబెట్టుకోకుంటే కన్నా ఏమవుతుందంటే ఒకదానికి ఒకటి కలుసుకుంటాయి. తర్వాత వచ్చేసి చూడండి, ఇప్పుడు నేను ఒక పొయ్యి మీద అయితే కానీ అది పెట్టినా కదా దగ్గర, దాంట్లో ఎర్రగడ్డలు వేసినా కదా. ఇప్పుడు వచ్చేసి దాంట్లో నేను ఒక క్రీమర్ అయితే కన్నా వేస్తాను. ఎర్రగడ్డలు కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఒక మ్యాజిక్ బిల్ అయితే కానీ వేస్తాను. మ్యాజిక్ అది మనకి ఇప్పుడు ఇంటి దగ్గరైనా దొరుకుతుంది, ఎక్కడైనా దొరుకుతుంది. ఇది ఒక క్యూబ్ అయితే కానీ వేస్తాను. అలాగే ఒక స్పూన్ వచ్చేసి మిరియాల పొడి, అట్లాగే ఒక టమాటా పేస్ట్. తర్వాత వచ్చేసి టమాటా పేస్ట్, ఈ మిరియాల పొడి, మ్యాజిక్ బిల్ వేసిన తర్వాత క్రీమర్, వైట్ క్రీమర్, అది కుకింగ్ క్రీమర్ అంటారు, అది వేస్తాను. తర్వాత వచ్చేసి మనకు మక్రోని అయితే కన్నా నేను 75% ఉడికేటట్టుగా చూసుకుంటాను. మా ఇంట్లో ఎక్కువ ఉడికితేనే బాగా ఇష్టంగా తింటారు. నేను మా ఇంట్లో ఏ విధంగా వీళ్ళకి అనుకూలంగా అని చెప్పేసి ఆ విధంగా అయితే కానీ నేను ఉడకబెడతాను. కొందరు అయితే కన్నా 50% ఉడికితేనే చాలు అంటారు. మా ఇంట్లో నేను చేసే ఇంట్లో 100% ఉడికినా కానీ ఏం కాదు, తింటారు వాళ్ళు ఇష్టంగా బాగా. ఇప్పుడు వచ్చేసి నేను దీంట్లో కుకింగ్ క్రీమ్ అయితే వేస్తాను. అలాగే వచ్చేసి ఒక 3 స్పూన్ల మీద 4 స్పూన్ల మీద టమాటో కచ్చప్ వేస్తాను, ఒక టేస్ట్ కోసం, అలాగే కలర్ కోసం. మనం టమాటా పేస్ట్ వేసిన తర్వాత, ఇప్పుడు మనం వైట్ క్రీమ్ వేసిన తర్వాత, టమాటా పేస్ట్ వేసిన తర్వాత, ఇప్పుడు మనం చూసేదానికి ఇది కలర్ఫుల్గా పింక్ కలర్, అది ఆరెంజ్ కలర్లో వస్తుంది. ఇప్పుడు ఇది ఆరెంజ్ కలర్లో ఉంది, ఏమంటే లైటింగ్ వెళ్తారుగా ఆ విధంగా కనబడుతుంది మీకు అంతే. ఇప్పుడు చూశారు కదా, మీరు ఇదే విధంగా నేను కలబెడతానే ఉంటాను, ఎందుకంటే మక్రోని ఒకదానికి ఒకటి కలుసుకోకూడదని. మామూలుగా మనము దీంట్లో యూజ్ చేయొచ్చు ఏంది నూనె, నేను నూనె అయితే వేయలేదు, ఎందుకంటే దీంట్లో మక్రోనిలో నీళ్ళు ఒక 2-3 గంటలు గంటలతో దీంట్లో వేస్తాం. మనం పేస్ట్ ఇప్పుడు ఒకటి సాస్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ సాస్లో అయితే కానీ ఇది వేస్తాం. ఇది వేసిన తర్వాత నేను బాగా కలబెట్టేసి, అది కూడా
ఇప్పుడు మనం మక్రోని దాంతో బొక్కల గింటతో తీసుకొని కొన్నిగా దీంట్లో వేస్తాం ఎత్తి. తర్వాత వచ్చేసి నేను పైన వచ్చేసి చీజ్ కూడా చల్లుతాను. అదంతా క్లియర్గా ఉంటుంది. నేను ఈ మధ్యలో ఎందుకు కనపడుతున్నా అంటే నాకు వీడియో తీసేదానికి అసలు అవకాశం కనపడా. ఎక్కడ పెట్టి తీయడానికి నేను చేసేదంతా క్లియర్గా నాకు అసలు అవకాశం లేదు. అందుకు అక్కడ ఫోన్ పెట్టేసి నేను చేసేది మాత్రం మీరు చూస్తాను. ఆల్రెడీ ఎర్రగడ్డ ఇదంతా క్రీమర్ ఇదంతా వేసి నాకు చూసినారు కదా. నేను ఇప్పుడు చేసే ఆ విధంగా మక్రోని తీసి దీంట్లో వేస్తాను. దీంట్లో వేసి టేస్ట్ అయితే వాళ్ళు ఉంటుంది. నాకు కూడా నచ్చుతుంది పాస్తా. కానీ నేను తినను, మళ్ళీ ఏమనుకోవద్దు, నాకు ఇష్టం ఉండదు. కానీ టేస్ట్ అయితే చేస్తా, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నాకు ఎట్లా ఇష్టం ఉండదో మా ఇంట్లో మా మేడంకు కూడా ఇష్టం ఉండదు. ఏమంటే వాళ్ళ కూతురు బిడ్డలు, వాళ్ళ మనవాళ్ళు వాళ్ళ కోసం. నేను వచ్చేసి మనకి ఇంటి దగ్గర మనకు అన్నం అలవాటు కాబట్టి, అట్లాగే దోశ ఇడ్లీ ఇట్లా ఇష్టం కాబట్టి నేను ఆ విధంగా ఎప్పుడు ఇష్టం ఉంటుంది. నాకు ఈ విధంగా అయితే ఎప్పుడు ఇష్టం ఉండదు. ఇంకా అదే విధంగా అన్నీ తీసేసి నీళ్ళు ఇంకా లాస్ట్లో కొన్ని ఉంటాయి కదా, అవి కూడా నీళ్ళతో వేసి తర్వాత దాంట్లో వేస్తాను అంతే. వేసేసిన తర్వాత బాగా కలిపెట్టేసి ఒక పింక్ కలర్లోకి వస్తుంది, అదే ఆరెంజ్ కలర్లోకి వస్తాయి అంత కలర్ అంతా. తర్వాత వచ్చేసి చీజ్ అయితే పైన చల్లుతాం. అది చీజ్ అంటే అదే మొజరెల్లా చీజ్ పైన చల్లేసి మన గార్నిష్ కోసం అక్కడక్కడ నేను టమాటో పేస్ట్ అదే టమాటో కచ్చప్ ఒక్కొక్క చుక్కలాగా పెట్టేసిన అంతే. ఏంటంటే వాళ్ళ కూతురు వచ్చేసి నేరుగా హాట్ బాక్స్లో పెట్టింటే కాబట్టి నేరుగా వేడిగానే ఉంటుంది కాబట్టి వాళ్ళు అప్పుడప్పుడు తీసేసుకొని తింటారు. కానీ ఈరోజు చేసినప్పుడు అయితే కన్నా ఇది ఏమైందంటే కానీ విషయం, వాళ్ళకి ఏదో అర్జెంట్ అవసరం ఉంటే కానీ అట్నే హాట్ బాక్స్ ఎత్తుకొని వెళ్ళిపోయారు ఇంటికి. ఎట్లయినా వాళ్ళ కోసం చేసినదే కదా అని చెప్పేసి నేనైతే కన్నా మనం తినేదానికైతే కానీ మనం కూడా ఆలోచించాలి. మేమైతే మా ముస్లాంకి అందుకు తినదు, మా ముస్లాంకు సపరేట్గా చేసి పెడతా ఏదన్నా. ఇప్పుడు నేను వేస్తాను కదా, అదే ముజరలా చేసి అంటే కన్నా అవి పొడిగా ఒక టైప్లో ఏంటంటే సేమియాల టైప్లో స్మూత్గా ఉంటాయి, గట్టిగా ఉండవు. మనం దాంట్లో వేడి మీద వేస్తే కన్నా ఒక్క నిమిషంలో కరిగిపోతాయి. మనకు పిజ్జా పైన వేస్తారు కదా, అది మొజరెల్లా అంటే చీజ్. ఆ పిజ్జా పైన ఎట్లయినా పిజ్జా అంటే అందరికీ తెలిసిందే, అది తింటారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు. అట్లాగే చూడండి, ఆరెంజ్ పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను ఆల్రెడీ దబ్బరాలని వాటిని పెట్టేసేయాలనుకున్నాను, కానీ వాళ్ళకి అర్జెంటుగా వీళ్ళు పోవాలని చెప్పారని చెప్పలే. అప్పుడు నేను కంపల్సరీ హాట్ బాక్స్లో వేసేసినాను. హాట్ బాక్స్లో వేసి ఇప్పుడు నేను పైన వేసిన మొజరెల్లా చేసి సరిపోతాయి దబ్బరాలు ఉంటే. తర్వాత వాళ్ళు ఇంటికి ఎత్తుకుపోతామన్నారు కాబట్టి నేను హాట్ బాక్స్లో వేసినాక నేను మళ్ళీ మొజరెల్లా వేసేసిన. ఏమంటే మనకేం ఇబ్బంది ఏం లేదు, బాగా టేస్ట్ ఉంటుంది. ఏమంటే నేను 2 మాటలు వేసేసిన అంతే. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఎక్కడైనా ఫంక్షన్ జరిగినప్పుడు, మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు వెరైటీగా ఎప్పుడన్నా రోజు ఇదే లాగా లేకుండా. కానీ నేను ఇంకొకటి మీకు స్కిప్ చేసి మీకు చెప్పలేదు, దీంట్లో పుట్టగొడుగులు, చికెను, ఇలాంటి మటన్ ముక్కలు వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. దీంట్లో మాత్రం ఇప్పుడు నేను చెప్పే దాంట్లో మాత్రమే ఫస్ట్ ఎర్రగడ్డలు వేస్తేనే ఆ చికెన్ ముక్కలకు కానీ పుట్టగొడుగులు ముక్కలు కానీ వేసుకోవచ్చు. చూశారు కదా, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి.